హర హర మహాదేవ శంభో శంకర్ నమశివాయ. మార్చి 26 బుధవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ రాశి ఫలాలు చూసే కన్నా ముందే ఫస్ట్ మీరు కామెంట్ ఓం నమశివాయ అని చేయండి. ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళండి. సో ఈరోజు ఏ రాశికి ఎలా ఉంది, అసలు ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ శ్రీమతి మిమ్మల్ని ఈరోజు హుషారుగా ఉంచుతారు. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభవిస్తారు. మీ అభిరుచికి తగినట్లుగా మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు. పని ఒత్తిడి వలన మానసిక శ్రమ, తుఫాను వంటివి పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు మధ్యాహ్నం నుంచి కొంచెం రిలాక్స్ అవుతారు. కష్టపడి పని చేయడం, ఓర్పు వహించడం వల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. కాబట్టి ఓపికగా ఉండండి. ఈరోజు మీరు శాస్త్రోక్తమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరిచే అవకాశం ఉంటుంది. దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక అందమైన ప్రేమ జీవితం కోసం వీలైనంత వరకు మీ ప్రియురాల్ని కలిసేటప్పుడు తెల్లని రంగు బట్టలు, దుస్తులను ధరించండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం బాగానే ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజంగా ఉంచుతారు. మీ రోజువారీ అలసటను అలాగే శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి. సో వారితో మీ సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంతో సమయాన్ని గడపటం వల్ల మీకు కొంచెం రిలాక్స్ అయితే అనిపిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తి అనేది ఉంటుంది. మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి. అది మీ కుటుంబ సభ్యులకు నిరాశపరచడమే కాదు, బంధుత్వాలలో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మర్చిపోకండి. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలుగుతాయి. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్కి తీసుకెళ్తారు. అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడపడానికి 4 సీసపు భాగాలను పారుతున్న నీటిలో పడేయండి. సో ఇలా చేయడం వల్ల అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీకు సంపద అలాగే ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వేళ్ల నుండి జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా గడపడానికి ప్రయత్నించండి. ప్రేమ విషయంలో బానిసలాగా అస్సలు ఉండకండి. ఈరోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకుండా అనవసరమైన పనులకు సమయాన్ని కేటాయిస్తారు. ఇది మీ రోజునైతే చెడగొడుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుండటం మీరు ఈరోజు మిమ్మల్ని బాగా కుంగతీసి ఒత్తిడి పాలు చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక చిరస్మరణీయమైన ప్రేమ జీవితం కోసం ఈరోజు కుక్కలకు ఆహారాన్ని పెట్టండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, సంపద బాగానే ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండటం వలన కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ భావాలను పట్టి ఉంచకండి. అలాగే రిలాక్స్ అవడానికి అవసరమైన అన్నింటినీ చేయండి. ఈరోజు ఎందులో మీరు పీటుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు. శ్రీమతి మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీరు చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడవుతాది. మీ అభిలాషకు తగినట్లుగా కెరియర్ నిర్ణయాలు తీసుకోండి. అవి ప్రయోజనకరమైన ఫలితాలను అయితే ఇస్తాయి. చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీరు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది. కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేకపోతారు. మీ జీవిత భాగస్వామి మీకు ఈరోజు నిజంగా ఒక ఏంజెల్ లాగా కనిపిస్తుంది. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సుగంధ పరిమళాలు వచ్చే వస్త్రాలు వాడటం వలన ఈరోజు మీకు ఆరోగ్యం అనేది అందంగా ఉంటుంది. ఈరోజు మీకు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం బాగానే ఉంటుంది. ఆరోగ్యం, సంపద విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి విషయానికి వస్తే మీ
బిడ్డ పర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితిలోనైనా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. మీ చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడతారు. ఇతరుల జోక్యం రాపిడి, ఒరిపిడికి కారణమవుతుంది. డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదో వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ప్రేమికుడితో సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి విష్ణు మత్స్యావతార కథను ఈరోజు చదవండి. ఇలా చదివితే మీకు ప్రేమికుల బంధం అనేది బలపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్లి విషయాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈ రోజు మీ చేతికి వస్తుంది. మీ శ్రీమతితో పిక్నిక్ వెళ్ళడానికి చాలా మంచి రోజు అవుతుంది. అది మీ మూడ్ని రీఛార్జ్ చేయడమే కాదు, మీ మధ్య ఏమైనా అపార్థాలు ఉంటే అవి కూడా తొలగిపోయి ప్రేమ అన్నిటికీ ప్రత్యామ్నాయం అనేది ఈరోజు తెలుసుకుంటారు. మీ లక్ష్యాల వైపుగా మీరు మౌనంగా పని చేసుకుంటూ పోండి. విజయం అదంతకు అదే వచ్చేస్తుంది. ఈరోజు మీరు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతారు. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, భిన్నంగా భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు పనిచేయడం వల్ల సంరక్షణ, కరుణ చూపించడం, సహాయం చేయడం అనేది గొప్ప ఆర్థిక వృద్ధిలో స్థిరంగా సహాయం చేస్తుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి విషయానికి వస్తే గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనటానికి ఇది వీలు కల్పిస్తుంది. మీరు ఇంతకు ముందు ఏదైనా పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఉంటే ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ కుటుంబం మీ రక్షణకు వస్తుంది. మీ క్లిష్ట పరిస్థితులలో బాసటగా ఉంటుంది. ఇతరులను పరిశీలించడం ద్వారా మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకుంటారు. ప్రాక్టీస్ చేయడం అనేది చాలా సహాయకారి. అది ఆత్మవిశ్వాసాన్ని బలపరచడంలో గొప్ప పాత్రను పోషిస్తుంది. మీ ప్రేమను మీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయటం మంచిది అస్సలు కాదు. ఈరోజు వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ సాదా సీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ రోజు అవుతుంది. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. ఇది మీకు ఈరోజు పరిష్కారం ఏం చేయాలి అంటే, సాధ్యం ఉంటే తినడం కోసం బంగారు చెంచాలను వాడండి. ఇలా చేయడం వల్ల మీ ఉద్యోగంలో నిజంగానే అద్భుతాలు సృష్టిస్తారు. వీలైతే బంగారు చెంచాలతో భోజనం చేయడానికి ప్రయత్నించండి. కుదరకపోతే వెండి, లేదు అంటే కంచు కానీ లేదంటే మామూలుగా ఇనుముతో చేసిన వాటిని ఉపయోగించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు చేయమని ఒత్తిడికి గురి అవుతారు. అవి మీకు టెన్షన్ని, వణుకును కలిగిస్తాయి. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు. కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకొని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి. ప్రేమ, స్నేహబంధం ఎదుగుతాయి. మీకు మీ ప్రియమైన వారి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలా చేస్తుంది. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెబుతాయి. మీరు ఈరోజు టీవీ చూడడం, సినిమా చూడడం ద్వారా తీరిక లేని సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేకపోతారు. ఇతరుల జోక్యం ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వినికిడికి, మాట్లాడే ధోరణిలో బలహీనమైన వ్యక్తుల కోసం, అంటే మాట్లాడలేని వాళ్ళు లేదా చెవుడు ఉన్నవాళ్ళు, ఇలాంటి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఈరోజు మీరు సహాయం చేయండి. అది డబ్బు కావచ్చు, ఆహారం కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళకి ఇవ్వండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు కుటుంబం, ఉద్యోగం మాత్రం బాగానే ఉన్నాయి. ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి మాత్రం నిజంగానే అస్సలు బాగలేదు. జాగ్రత్తగా ఉండండి.
ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం, ఆనందం, ఎంజాయ్ అనేది పొందుతారు. కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగల వారికి దూరంగా ఉండండి. ఈరోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో ఈరోజు వ్యాకులత అనేది ఉంటుంది. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగుంటుంది. మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులను చేస్తారు. మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు అలాగే ఇరుగు పొరుగు వారు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం బహుళ ఆర్థిక ప్రయోజనాల కోసం అమ్మాయిలకు ఎర్ర గాజులు, బట్టలు దానం చేయండి. ఆర్థిక ప్రయోజనం అనేది ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు మాత్రం ఈరోజు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను, సమస్యలను ఎదుర్కోగలుగుతారు. మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి. మీ చర్యలన్నీ దురాశతో కాదు, ప్రేమ, సానుకూల దృక్పథంతో నడవాలి. మీలెవరికి నచ్చని బట్టలను అస్సలు ఈరోజు ధరించకండి. అది అతడిని లేదా ఆమెను బాధించే అవకాశం ఉంటుంది. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు అయ్యే అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఏదో పాత విషయంపై మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడు మర్చిపోవడం కావచ్చు, లేదంటే మరోటి కావచ్చు. కానీ చివరికి అంతా సర్దుకుంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రవహించే నీరులో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు అనేది ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది. ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు వినోదం, కులాసాలు, సరదాగా నిండే రోజు అవుతుంది. కొంతమందికి ప్రయాణం బాగా తిప్పటలాగా ఉంటుంది, ఒత్తిడిని గురి చేస్తుంది. కానీ ఆర్థికంగా బాగా కలిసి వచ్చేదే. ఇల్లు మారడం ఎంతో శుభకరం కాగలుగుతుంది. ఈరోజు మీ ప్రేమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు. తద్వారా కోపాన్ని పొందుతారు. పనివారితో సహా ఉద్యోగులతో, తోటి పనివారితో సమస్యలు తప్పనిసరి, అవి తొలగించబడవు. మీ నిర్ణయాలు కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం టిన్ ఆధారిత కంటైనర్లో గంగా జలం లేదా పవిత్ర జలాన్ని నిల్వ చేసి సంపదను పొందండి. మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగానికి సంబంధించి, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. సంపద అలాగే ఉద్యోగం సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీనరాశి విషయానికి వస్తే మీ ఖర్చుదారితనాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును పొదుపు చేయాలి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించుకోవడం వలన మీకు రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ప్రియమైన వారి బాహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. సో ఈరోజు మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. మీరు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటకు వెళ్తారు. మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడును తొలచివేస్తాయి. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు. సో ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఇంట్లో కృత్రిమ జలాశయం అంటే వాటర్ ఫాల్స్ లాంటిది ఉంచండి. దాంట్లో 1 నలుపు రంగు, 10 బంగారు రంగు చేపలను ఉంచండి. ఆక్వేరియం లాంటిది తెలుసు కదా, దాంట్లో పెట్టండి. సో ఇలా చేస్తే మీ ప్రేమ బంధం అనేది బలపడుతుంది. అలాగే ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇది ఇవాల్టి మార్చి 26 బుధవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ విన్నారు కదా, పరిహారాలు పాటించండి. అద్భుతమైన ఫలితాలు అనేది పొందండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.